హై ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు ఆరెంజ్ టెక్ తెలుగు హ్యాష్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం లేటెస్ట్గా ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫ్రెండ్స్, రియల్మీ ఫోన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రియల్మీ ఫోన్స్ ఎలా ఉంటాయి, దాని యూజెస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మాట్లాడుకునేది ఫ్రెండ్స్ రియల్మీ C3 వచ్చేసి దీని ర్యామ్ వచ్చేసి 3GB ర్యామ్, అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ జీబీ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే బ్లూ కలర్ అయితే ఎనేబుల్గా ఉందనుకోవచ్చు. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 7,999 రూపాయలు. అలాగే దీని బ్యాటరీ పవర్ చూసుకుంటే 5000 mAh అనుకుంటా, mAh ఫ్రెండ్స్ బ్యాటరీ లైఫ్. అలాగే దీని బ్యాక్ క్యామ్ చూసుకుంటే ఫ్రెండ్స్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఎనేబుల్గా ఉంది. ఇది ఒక మంచి విషయమే అనుకోవచ్చు. బెస్ట్ ఫోనే లో బడ్జెట్ వాళ్ళకైతే. ఇప్పుడు కొంచెం హై బడ్జెట్ వాళ్ళ గురించి చెప్తున్నాను. హై బడ్జెట్ వాళ్ళకి ఇది వచ్చేసి రియల్మీ X2 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 20,999 రూపాయలు. దీని ర్యామ్ వచ్చేసి ఫ్రెండ్స్ దీని ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్, అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీని ఇంచెస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, దీని ఇంచెస్ వచ్చేసి 6.4 ఇంచెస్ అయితే ఉంటుంది. అలాగే దీని బ్యాటరీ పవర్ గురించి మాట్లాడుకుంటే 4000 mAh అయితే అనుకోవచ్చు. అలాగే దీని దీని బ్యాక్ కెమెరా చూసుకుందాం. దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. అలాగే దీని ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఎనేబుల్గా ఉంది. దీని కలర్ చూసుకుంటే వైట్ కలర్, అలాగే గ్రీన్ కలర్, అలాగే బ్లూ కలర్ అయితే ఎనేబుల్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఫోన్ గురించి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇది కొంచెం హై ప్రైజ్ అనమాట. ఇది వచ్చేసి రియల్మీ X2 Pro అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 31,999 రూపాయలు, అంటే దగ్గర మీకు 32,000 అయితే వస్తుంది. అలాగే దీని ర్యామ్ గురించి మాట్లాడుకుంటే 8GB ర్యామ్తో అయితే ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. అలాగే దీని 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే రన్ అవుతుంది. దీని ఇంచెస్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట, ఫుల్ హెచ్డి డిస్ప్లే టైప్ అనమాట. అలాగే దీని బ్యాటరీ పవర్ గురించి మాట్లాడుకుంటే 4000 mAh అనమాట. దీని బ్యాక్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. దీని ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనమాట. ఇది వచ్చేసి దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే బ్లూ ఆర్ వైట్ కలర్ అయితే ఎనేబుల్గా ఉంది. అలాగే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. 32 మినిట్స్ ఆర్ 40 మినిట్స్కి మీ ఫోన్ అనేది ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది 100%కి. దీని పబ్జీ ఆడటానికి కూడా బాగానే ఉంటుంది ఈ ఫోన్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి రియల్మీ X5 Pro అనమాట. రియల్మీ X5 Pro అనమాట. ఇది వచ్చేసి 5G ప్రోను. దీని కాస్ట్ వచ్చేసి 40,000 అయితే ఉంటుంది. ఇది 8GB ర్యామ్తో అయితే రన్ అవుతుంది. అలాగే దీని జీబీ గురించి మాట్లాడుకుంటే 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే దీని ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దీని ఇంచెస్ గురించి మాట్లాడుకుంటే 6.44 ఇంచెస్ అయితే ఉంటుంది. దీని డిస్ప్లే టైప్ వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. దీని బ్యాటరీ పవర్ గురించి మాట్లాడుకుంటే 4200 mAh అనమాట. అలాగే దీని బ్యాక్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. అలాగే దీని ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ డల్ ఫ్రంట్ కెమెరా అనమాట. దీంట్లో కలర్స్ వచ్చేసి రెడ్, గ్రీన్ అయితే ఎనేబుల్గా ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి ఫాస్ట్ ఛార్జర్ అనుకోవచ్చు. 32 మినిట్స్ ఆర్ 40 మినిట్స్కి ఛార్జింగ్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బై హ్యావ్